ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించామని ఆసుపత్రి ఎండీ పోతినేని రమేష్ బాబు అన్నారు. 2008 నుంచి 2020 వరకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 20,000 గుండె చికిత్సలు చేసినట్లు తెలిపారు. గత 2 ఏళ్ల కాలంలో ఇండో బ్రిటిష్ బ్రాంచ్లో 1000 గుండె చికిత్సలు చేసినట్లు చెప్పారు. రోగులను టెలి ఐసీయూ ద్వారా 24 గంటలు మానిటరింగ్ చేస్తామన్నారు. టెలి ఐసీయూతో రోగులకు మెరుగైన వైద్యం సరైన సమయంలో అందుబాటుతోందని రమేష్ వెల్లడించారు. ఒక 20,000 కార్డియక్ ప్రొసీజర్స్ చేసాం 2008 నుంచి ఇప్పటి వరకు. ఈ రాయలసీమ నుంచి కానీ, కోస్తా జిల్లాలు కానీ, ఉత్తరాంధ్ర నుంచి కానీ పేషెంట్స్కి మేము సుమారు 20,000 ప్రొసీజర్స్ చేసాం. ఆరోగ్యశ్రీ సెంటర్ అనేది యునీక్ ఇన్ ది కంట్రీ. ఎలా అంటే ఇక్కడ పేషెంట్స్ని మేము థర్డ్ ఐ టెలి ఐసీయూ ద్వారా సెంట్రల్ కమాండ్ స్టేషన్ నుంచి 24/7 వీకెండ్స్ అవ్వచ్చు, నైట్స్ అవ్వచ్చు, మేము పర్యవేక్షిస్తున్నాం. చాలా సెంటర్స్లో, ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో, హాస్పిటల్స్లో కూడా టెలి ఐసీయూ లేదు. అలాగే 5 సంవత్సరాల ముందే ప్రిడిక్షన్ మోడల్ ఈ చిన్నపిల్లల్లో కానీ, ఇంకోటి కానీ, సర్జరీ కానీ చేస్తే పోస్ట్ ఆపరేటివ్గా ఈ పేషెంట్కి బతుకుతారా, ఏదైనా ప్రాబ్లం వస్తుందా, ముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల డీప్ లెర్నింగ్ ద్వారా మనకి ఆ మోడల్స్ ద్వారా మనకి తెలుస్తూ ఉందండి. ఒక మోడల్ స్టేట్ లాగా మనం చేయడం అంటే టెలి ఐసీయూ వైద్య విధానం కనుక కమ్యూనిటీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో, కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కనుక పర్ఫెక్ట్గా చేస్తే దిస్ విల్ బి మోడల్ స్టేట్ ఫర్ హెల్త్ ఇన్ ది కంట్రీ.